హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. నేను ఎండి యునాన్ అండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుంది, హైదరాబాద్లో. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య కోసం చూస్తానండి. సంతానలేమి సమస్య, అంగస్తంభన సమస్య, అంగం సైజ్ పాడైపోయినా, పల్చగైపోయినా, సన్నగైపోయినా, అంగం సెన్సిటివ్గా మారినా, అంగం వంకరైపోయినా, వీర్య కణాలు తగ్గినా, వీరం క్వాంటిటీ తగ్గినా, క్వాలిటీ తగ్గినా, వీర్య కణాల సంఖ్య తగ్గినా, దాని మోటిలిటీ చలనం తగ్గినా, అలాగే సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, అంగం మీద కురుపులు, అంగం చిట్టుకుపోవడం, పురచనం చిట్టుకుపోవడం, సెక్స్ చేస్తే నొప్పి, దాంట్లో దురద, ఇవన్నిటి కోసం చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి నైట్ నిద్రించకపోతే ఏంటి సమస్య. అందరికీ నేను ఉద్దేశించి ఎవరికి మాట్లాడలేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. నైట్ డ్యూటీ అంటే ఎవరి బాధ్యతలు, మన కుటుంబ బాధ్యతలు మొయ్యాలి కాబట్టి నైట్ డ్యూటీ చేయక కొందరికి తప్పదు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. నైట్ నిద్రించకపోతే ఏంటి నష్టం అనేది చెప్పబోతుంది ఇవాళ. నైట్ సూర్యుడు అస్తమించాక భూమి మీద ఒక కలర్ ఉంటుందండి, బ్లాక్, చీకటి, నల్లటి కలర్. నైట్ ఒకటే కలర్ ఉంటుంది. రాజ్యం వేలే కలర్ ఏంటంటే బ్లాక్. లైట్లన్నీ బంద్ చేసే నైట్ బ్లాక్ కలర్ ఉంటుంది. నైట్ మనం తొందర పడుకుంటే మన బ్రెయిన్లో, మెదడులో, మన బీజకోశాల్లో, మన కిడ్నీ మీద కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్స్ ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అంటారు, ఎఫ్ఎస్హెచ్ ఫోలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ హార్మోన్స్ అన్నీ నైట్ నిద్రించాకే బ్రెయిన్లో ఉత్పత్తి అవుతాయి. టెస్టికల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీల మీద 2 అడ్రినల్ గ్లాండ్ ఉంటాయి. 2% అడ్రినల్ గ్లాండ్ మీద, అక్కడ 2% టెస్టోస్టెరాన్ అక్కడ కూడా ఉత్పత్తి అవుతుంది. నైట్ పడుకుంటేనే ఇవి మన బాడీలో, మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అంటే దాని ప్రొడక్షన్ జరుగుతుంటుంది. నైట్ పడుకోకపోతే అవి ఉత్పత్తి అవ్వవు. పగలపూట పడుకున్నా కూడా ఉత్పత్తి అవ్వవు. ఎందుకంటే పగలు భూమి మీద 7 కలర్స్ ఉంటాయి. సూర్యుడి వల్ల చూడండి, ఇప్పుడు వర్షం పడినప్పుడు అక్కడ రెయిన్బో వస్తుంది, ఇంద్రధనుస్సు. దాంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. అలాగే భూమి మీద 7 కలర్స్ ఉంటాయి పగలపూట. అప్పుడు పడుకుంటే మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో నేను చెప్పిన హార్మోన్స్ ఏవి కూడా ఉత్పత్తి అవ్వవు. నైట్ పూట పడుకుంది, నువ్వు పగలపూట పడుకుంటే ఆ నిద్రకి తేడా ఉంటుంది. జరిగిపోయిన నష్టం ఇక్కడ రీకవర్ అవ్వదు. డే పూట పడుకుంటే రీకవర్ అవ్వదు. కాబట్టి నైట్ నిద్రించాల్సిందే. ఒక మానవుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున తొలి ఎండ ఉంటుంది కదా, ఆ ఎండలో నడుచుకోవాలి. అక్కడ విటామిన్ డి ఉంటుంది. పగలపూట మన బాడీలో మెలటోనిన్, విటామిన్ డి, ప్రొలాక్టిన్ హార్మోను, ఈ హార్మోన్ B12, ఇవన్నీ మన హార్మోన్ పగలపూట ఉత్పత్తి అవుతాయండి. కొన్ని హార్మోన్స్ నైట్ పూట అవుతాయి. కాబట్టి నైట్ నిద్రించకపోతే, నైట్ పూట పడుకోకపోతే అంగస్తంభన సమస్య ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ పడవచ్చు. కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, సమతుల్యం కోల్పోవచ్చు. దానివల్ల అంగంలో స్తంభన గట్టితనం తగ్గొచ్చు. నైట్ పడుకోకపోతే అంగస్తంభన సమస్య ఒకటే కాదు, మీకు షుగర్ కూడా రావచ్చు, బీపీ అనే సమస్య కూడా రావచ్చు. కాబట్టి నైట్ 6 to 8 అవర్స్ నిద్రించాల్సిందే. పొద్దున లేవగానే మళ్ళీ విటామిన్ డి కోసం పొద్దున అర్లీ ఎండలో, తొలి ఎండలో మనం నడుచుకోవాలి 1 గంట. సాయంత్రం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పగలపూట పని చేసుకోవాలి. నైట్ మాత్రం దేవుడు విశ్రాంతి కోసం నైట్ని సృష్టించాడు. పగలపూట పని చేసుకుంటారా, సూర్యుడు ఉంటాడు, వెలుతురు ఉంటుంది. నైట్ పూట చీకటి ఉంటుంది, వెలుతురు ఉండదు. సూర్యుడు అస్తమిస్తాడు. నైట్ నిద్రించండి, విశ్రాంతి తీసుకోండి. దేవుడు, ప్రకృతి మనకు నియమించిన కొన్ని పద్ధతులు ఉంటాయి, కానీ దానికి అనుసరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు, భిన్నంగా వెళ్ళినప్పుడు ప్రకృతి కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. అంటే అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం నిద్రించాలి, నైట్ పగలపూట పని చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే అంగస్తంభన సమస్య మాత్రం నైట్ డ్యూటీ చేసే వాళ్ళలో, నైట్ పడుకోకపోయే వాళ్ళలో చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకు నేను చెప్పే సూచన ఏంటంటే నైట్ పడుకుంటేనే మంచిది. ఇక డ్యూటీ వాళ్ళకి, నైట్ డ్యూటీ వాళ్ళకు వాళ్ళ రోస్టర్ డ్యూటీ చేసుకొని వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళకు మంచిది. ఎవరైనా, నేనైనా, నా బాడీ అయినా, ఏ బాడీ అయినా, నేను నైట్ పడుకోకపోతే నాకు కూడా సమస్య వస్తుందండి. దానికి చూసి ఎలా మనం డ్యూటీలు కూడా కొంచెం రోస్టర్ డ్యూటీ లాగా చేసుకొని, మనం పై అధికారితో మాట్లాడుకొని మన డ్యూటీని మార్చుకొని నైట్ మాత్రం నిద్రించడానికి ప్రయత్నించాలి. నైట్ పడుకోకపోతే ఇబ్బందులు కొన్ని తప్పవు. ప్రథమంగా దాంట్లో చెప్పాల్సింది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ చెప్పాలి, అంగానికి ఇలా స్తంభింపజేసేది టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ హార్మోన్స్ బాగా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలండి. అలాగే బాగా ఎక్సర్సైజ్ చేయాలండి.
నిద్ర ఒకటే అవసరం కాదు, మన బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు మన బాడీలో ఉన్న లార్జ్ మజిల్స్, పెద్ద పెద్ద కండరాలు ఉంటాయి కదా, అవి బాగా కంట్రాక్ట్ అయినప్పుడు మన బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వస్తుంది. మన మగతనాన్ని మెయింటైన్ చేస్తుంది, మన కామ శక్తిని మెయింటైన్ చేస్తుంది, కామ కోరికలు కూడా బాగా పెంచుతుందండి. కాబట్టి మనం బాగా ఎక్సర్సైజ్, వాకింగ్, అలాగే కంటి నిండా నైట్ నిద్ర, రాత్రి నిద్ర తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్యలు దీనివల్ల వచ్చి ఉంటే నాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని, లేదా దగ్గర ఉంటే నాతో వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కరి, MD.